అవినీతి తిమింగళాల లెక్కలు చూస్తే బిత్తరపోవాల్సిందే. వాళ్ళ ఆస్తుల చిట్టా చాంతాడంతా. లాకర్లలో బోలెడు బంగారం, విలువైన ఫ్లాట్లు, సైట్ల వాల్యూ కౌంట్ చేయలేనంత. డబ్బు డబ్బు ఇదేదో సినిమాలో సీన్ కాదు. ఇటీవల అరెస్ట్ అయిన ఇరిగేషన్ విశ్రాంత ఉద్యోగి మురళీధర్ రావు బాగోతం. సర్వీసులో ఉద్యోగ సంపాదన ఎంత, ఆయన నొక్కేసిందెంత, ఖర్చులెంత, ఆదాయం ఏంటి? ఏసీబీ అధికారులకే దిమ్మ తిరిగిన ఆ లెక్కేంటో చూద్దాం. బాధితులు జస్ట్ మెసేజ్ చేస్తే చాలు ఏసీబీ రంగంలోకి దిగుతుంది. బడా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన 8 మంది ఉన్నతాధికారుల ఇండ్లలో చేపట్టిన తనిఖీలో 100 కోట్ల విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఇంజనీర్ మురళీధర్ రావు ఒకరు. ఇటీవలే ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. లాకర్లలో దొరికిన సొత్తును ప్రస్తుతానికి ఏసీబీ గోప్యంగా ఉంచింది. ఎందుకంటే మురళీధర్ రావును కస్టడీలో విచారించే క్రమంలో ఏసీబీ అధికారులను లాకర్లను తనిఖీ చేసినట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించిన ఆ మాజీ అక్రమ అనకొండకు సంబంధించిన వివరాలు చూస్తే వామ్మో అనాల్సిందే. మురళీధర్ రావు 1976లో సర్వీసులో చేరారు. పదవీ విరమణ తర్వాత కూడా హ్యాపీగా ఏళ్లపాటు 2024 వరకు వివిధ పోస్టుల్లో బాస్గా పనిచేశారు. అసలు మురళీధర్ రావు ఉద్యోగం ద్వారా ఒరిజినల్గా సంపాదించిన ఆదాయం ఎంత, ఖర్చు పెట్టింది ఏమాత్రం, మిగిలింది ఎంత కూడా ఏసీబీ లెక్కలు కట్టింది. మురళీధర్ రావు తన సర్వీసులో వచ్చిన జీతభత్యాలను కలిపి 6.5 కోట్లుగా ఏసీబీకి లెక్క తేల్చింది. ఈ మేరకు వివరాలను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా సుమారు 7 కోట్ల వరకు ఉన్నట్టుగా గుర్తించారు. అంటే ఆదాయానికి మించి దాదాపు 46 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. ఇక బాప్రే అనుకునే విధంగా కోట్ల విలువ చేసే స్థలాలు కూడా మురళీధర్ రావుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ ధరల ప్రకారం వాటి విలువ సుమారు 9.5 కోట్లుగా తాజాగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్టు సమాచారం. మార్కెట్ విలువతో పోల్చుకుంటే అవి 100 కోట్ల విలువ చేస్తాయనేది అధికారుల అంచనా. కాగా మురళీధర్ రావు పదవీ విరమణ తర్వాత కూడా కీలకమైన 5 పోస్టుల్లో పనిచేశారు. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు డైరెక్టర్గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా పనిచేశారు. అన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యంలో ఆయన స్థిరాస్తులను సొంతంగా కొన్నారా లేక నజరానాల రూపంలో రాబట్టారా అనే కోణంపై ఏసీబీ దృష్టి సారించింది. మురళీధర్ రావు తన తొక్కుడు సంపాదనతో బిజినెస్లు స్టార్ట్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. మురళీధర్ రావు తన తప్పుడు సంపాదనతో బిజినెస్లు స్టార్ట్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన కుమారుడు అభిషేక్కు సంబంధించిన కంపెనీలు, ఆయనకు లభించిన కాంట్రాక్టులపైన ఏసీబీ విచారణ స్టార్ట్ చేసింది. కేసీఆర్ పాలనలో 1.5 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దీంతో గత ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి కీలక అధికారుల వరకు డబ్బులు బాగా ముట్టాయనేది రాజకీయ వాదన. అందుకు తగ్గట్టుగానే కమిషన్ ఎంక్వైరీ కూడా సాగుతోంది. కీలక దశకు చేరుకున్న క్రమంలో మురళీధర్ రావు అక్రమాస్తుల కేసు ఒక విధంగా కొందరిని ఇరకాటంలో పెట్టేసింది. మొత్తానికి రేవంత్ సర్కార్ 2 టర్ముల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై దృష్టి పెట్టడం, ఆయా రంగాలకు చెందిన భారీ అక్రమ తిమింగలాలపై పక్కాగా ఉచ్చు బిగిస్తోంది. ఇక నెక్స్ట్ కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలే ఎంక్వైరీ పూర్తయిన వెంటనే వారిపైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్న నేపథ్యాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.